హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది డిసెంబర్ నెలకి సంబంధించి నేడు పింఛన్ల పంపిణీ అనేది చేయడం జరుగుతుందండి. కాకపోతే తుఫాన్ ప్రభావిత జిల్లాలకు కొంచెం పింఛన్ల పంపిణీ అనేది ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. ఆ జిల్లాలో ఏంటి, వారికి మళ్ళీ తిరిగి ఎప్పుడు పంపిణీ చేస్తారు అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పింఛన్లు పంపిణీ అనేది చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్లకి అర్హత కలిగి ఉన్నారో వారి ఇంటింటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. కాకపోతే తుఫాన్ ప్రభావిత జిల్లాలకు పింఛన్ పంపిణీ అనేది కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. ఆ జిల్లాలు ఏంటి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే, దిత్వా తుఫాన్ ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, చిత్తూరు సో ఈ జిల్లాల వారికి పెన్షన్ పంపిణీ అనేది కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఈ యొక్క జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నట్లయితే సమాచారం. కాబట్టి గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ఇంటింటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేయలేరు. కాబట్టి ఈ యొక్క పింఛన్ పంపిణీ అనేది కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. మళ్ళీ ఎప్పుడు పంపిణీ చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఒకవేళ కనుక 1వ తేదీ కనుక పింఛన్ పంపిణీ వాయిదా పడినట్లయితే మళ్ళా తిరిగి 2వ తేదీ పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలకైతే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో కేవలం ఈ జిల్లాల వారికి మాత్రమే పింఛన్ పంపిణీ అనేది ఆలస్యం అవుతున్నట్లయితే సమాచారం. సో ఈ జిల్లాల విద్యా సంస్థలు కూడా సెలవులు ప్రకటించడం జరిగిందండి. కాబట్టి ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. కాబట్టి సో ఈ జిల్లాల వారికి పెన్షన్ పంపిణీ అనేది ఆలస్యం చేస్తున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మిగతా జిల్లాల వారికి యథావిధిగా ఈ రోజు పింఛన్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుందనేది సమాచారం అండి. సో ఓకేనా, సో ఈ రోజు పింఛన్ పంపిణీ పూర్తయిన తర్వాత మళ్ళా తిరిగి ఎవరైతే ఈ రోజు పింఛన్ తీసుకోలేదో వారికి ఇంకొక అవకాశం ఇస్తూ డిసెంబర్ 2వ తేదీ అంటే మంగళవారం రోజు కూడా పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుందండి గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది అయితే. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తేదీ మరియు 2వ తేదీ పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకొక ముఖ్యమైన సమాచారం అండి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన తిరుపతి, నెల్లూరు ఈ రోజు కనుక పింఛన్ పంపిణీ చేయకపోతే 3వ తేదీ వరకు పింఛన్ పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఒకవేళ కనుక ఈ రోజు పింఛన్ పంపిణీ చేసినట్లయితే 1వ తేదీ 2వ తేదీ పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకవేళ కనుక ఈ రోజు పింఛన్ పంపిణీ చేయకపోతే 2వ తేదీ 3వ తేదీ ఈ 2 రోజుల్లో పింఛన్ అనేది పంపిణీ చేస్తారనేది సమాచారం అండి. మిగతా జిల్లాలకు 1, 2వ తేదీల్లో గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటింటికి వచ్చి పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుందనేది సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కేవలం నెల్లూరు, తిరుపతి ఈ 2 జిల్లాలకి తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందనేది సమాచారం అండి. కాబట్టి ఈ జిల్లాల పింఛన్ పంపిణీ అనేది ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఈ యొక్క డిసెంబర్ నెలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి పింఛన్లు పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ లో భాగంగా డిసెంబర్ నెలకు సంబంధించి 63,25,999 మందికి పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం. ఈ యొక్క లబ్ధిదారులకు సంబంధించి 2,738 కోట్లు కేటాయించినట్లయితే సమాచారం అండి పింఛన్ కింద అయితే. సో ఓకేనా, ఇది కేవలం డిసెంబర్ నెలకు సంబంధించి మాత్రమేనండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఈ యొక్క డిసెంబర్ నెలలో నూతనంగా స్పోర్ట్స్ పింఛన్ అనేవి రిలీజ్ చేసినట్లయితే సమాచారం అండి. దాదాపు 8,190 కొత్త పింఛన్ అనేవి మంజూరు చేసినట్లు కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ఓ సమావేశంలో తెలియజేయడం జరిగిందండి. ఈ యొక్క స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి 3.28 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి నెల యథావిధిగా స్పోర్ట్స్ పింఛన్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. అదే విధంగా డిసెంబర్ నెలకు సంబంధించి కూడా 8,190 కొత్త పింఛన్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే గత నెలలో అంటే నవంబర్ నెలలో భర్త చనిపోయి వాళ్ళ ప్లేస్ లో భార్యలకు పెన్షన్ కావాలని దరఖాస్తు చేసుకొని ఉంటారు, సో వారికి ఈ స్పోర్ట్స్ పింఛన్ అనేవి డిసెంబర్ నెలలో శాంక్షన్ కావడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అదే విధంగా సో ఎవరైతే పింఛన్ పంపిణీ చేస్తారో గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది యొక్క పింఛన్ పంపిణీ పూర్తి అయిన తర్వాత మధ్యాహ్నం సమయంలో IVRS ద్వారా లబ్ధిదారులకు కాల్స్ వస్తాయి అంటే సమాచారం అండి. సో ప్రతి ఒక్కరూ ఈ కాల్ లిఫ్ట్ చేసి వారికి సమాధానం చెప్పాల్సి ఉంటుందంటే సమాచారం. 3 రకాల ప్రశ్నలు అనేవి అడిగే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఆ ప్రశ్నలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే, మీరు పింఛన్ తీసుకునేటప్పుడు ఏదైనా అవినీతిని గమనించారా అనేది అడగడం జరుగుతుంది. అదే విధంగా ప్రతి నెల 1వ తేదీన పింఛన్ ఇంటి దగ్గరే తీసుకుంటున్నారా అనేది అడగడం జరుగుతుంది. అదే విధంగా పింఛన్ అందించిన తర్వాత అధికారి ప్రవర్తన ఏ విధంగా ఉంది అని
ఈ విధంగా 3 రకాల ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుందండి ఐవీఆర్ఎస్ కాల్ చేసి అయితే. సో మీరు కాల్ లిఫ్ట్ చేసి మీరు ఏవైనా గమనించినట్లయితే సో మీరు ఈ 3 ఆప్షన్లో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఒకటో దాన్ని ఎంచుకోవాలనుకుంటే ఒకటి టైప్ చేయండి అని అడగడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఒక నెంబర్ కనుక ఎంటర్ చేసినట్లయితే సో ఆ యొక్క సమాచారం వాళ్ళకి సబ్మిట్ కావడం జరుగుతుందండి. సో ఈ విధంగా ఐవీఆర్ఎస్ ద్వారా కొంత సమాచారం కూడా రావడం జరుగుతుందంటే సమాచారం పెన్షన్ తీసుకున్న మధ్యాహ్నం నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా లబ్ధిదారులకు వారి యొక్క ఫోన్లకు కాల్స్ వస్తాయి అంటే సమాచారం అండి. సో ఇక్కడ ఖచ్చితంగా లిఫ్ట్ చేసి మీరు ఆన్సర్ ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. సో ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా పింఛన్ల పంపిణీ అనేది చేయడం జరుగుతుందండి నేటి నుంచి అయితే. కేవలం తిరుపతి, నెల్లూరు సో ఈ జిల్లాల వారికి పింఛన్ పంపిణీ అనేది ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. దీనికి కారణం ఏంటంటే తుఫాన్ కారణంగా పింఛన్లు పంపిణీ ఆలస్యం. సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మిగతా జిల్లాల వారికి యథావిధిగా ఈ రోజు నుంచి పింఛన్ అనేది పంపిణీ స్టార్ట్ కావడం జరిగిందండి. ఈ రోజు ఎవరైతే పింఛన్ తీసుకోలేదో వారికి 2వ తేదీ అంటే రేపటి రోజున మళ్ళీ పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఈ యొక్క సమాచారాన్ని నేను మీకు తెలియజేయాలి అనేది వీడియో చేశాను. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.